స్థానిక ఎన్నికల సందడి జోరుగా కొనసాగుతుంది. గ్రామ సర్పంచ్ అయ్యేందుకు రాజకీయ నేతలు పడుతున్న కష్టాలు అంతా ఇంత కాదు. ఖమ్మం జిల్లాలో ఒక అభ్యర్థి అయితే వినూత్నంగా ₹100 బాండ్ పేపర్పై 12 హామీలతో సంతకం చేసి గ్రామస్తుల ముందుకు తీసుకొచ్చాడు. ఆ ₹100 బాండ్ పేపర్లో 12 హామీలను పొందుపరిచాడు. దీంతో ఆ గ్రామంలో ఎక్కడా ఇద్దరు కూర్చున్న ఆ బాండ్ పేపర్లోని హామీల గురించే ప్రస్తావన. దీంతో అభ్యర్థి ఆ బాండ్ పేపర్ హామీలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. గ్రామ సర్పంచ్ అయ్యేందుకు రాజకీయ నేతలు పడుతున్న కష్టాలు అంతా ఇంత కాదు. ఏకగ్రీవం కోసమైతే ఏకంగా విలువైన భూములు, భారీగా డబ్బులు సమకూర్చుకుంటున్నారు. కానీ ఒక అభ్యర్థి మాత్రం ఇందుకు భిన్నంగా హామీల పేరుతో ఏకంగా ₹100 బాండ్ పేపర్పై 12 హామీలతో సంతకం చేసి ప్రజల ముందుకు వెళ్తున్నాడు. తనను సర్పంచ్గా ఎన్నుకుంటే గ్రామానికి ఏం చేయాలనే అంశాలపై చక్కగా ఓ మేనిఫెస్టో సిద్ధం చేసుకున్నాడు. సర్పంచ్ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాసరావు ఓ మేనిఫెస్టోను సిద్ధం చేసుకుని బాండ్ పేపర్పై 12 అంశాలను పొందుపరిచాడు. గ్రామ సమస్యలపై లోతైన అధ్యయనం చేసిన సర్పంచ్ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాసరావు వాటి పరిష్కారానికి సంబంధించిన హామీలను ₹100 బాండ్ పేపర్పై ముద్రించి ప్రజలకు అందించాడు. దీని ద్వారా గ్రామంలో పారదర్శకత, భరోసాకు నిదర్శనంగా నిలిచారు. ప్రజల సంక్షేమం కోసం అంకిత భావంతో పనిచేసే నాయకుడిగా గ్రామంలో గుర్తింపు పొందుతున్నాడు. ప్రజల సమస్యలను తన సొంత సమస్యలుగా భావించి వాటి పరిష్కారం కోసం ఏదైనా చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న ఆయన తన వినూత్న ప్రచారంతో ప్రజల్లో నూతన ఆశలు రేకెత్తిస్తున్నారు. 12 హామీలతో కూడిన బాండ్ పేపర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ కాగా పేరువంచ గ్రామంలో ప్రతి ఇంటికి ఈ బాండ్ పేపర్ చేరుకోవడంతో సర్పంచ్ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ ప్రజలకు మంచి మద్దతు పెరుగుతుంది. మాది పేరువంచ గ్రామం, కల్లూరు మండలం. ఈరోజు నా పేరువంచ గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. అలాగనే గత 2001 నుంచి ఈ రాజకీయాల్లోకి వచ్చింది. 2001 పేరువంచలో రాజకీయాల నుంచి స్టార్ట్ చేసినాము. 2001 నుంచి 24 సంవత్సరాలు కూడా పేరువంచ, ముగ్గు వెంకటాపురం గ్రామ ప్రజలు మా కుటుంబాన్ని ఆదరిస్తూనే ఉన్నారు. గతంలో కూడా మేము ఇక్కడ ఇండిపెండెంట్గా ఎంపీటీసీగా మా అమ్మగారిని, నన్ను, అట్లే మా సర్పంచ్ అభ్యర్థుల్ని వీళ్ళని గెలిపించడం జరిగింది. ఇక్కడ ఎక్కువగా ముగ్గు వెంకటాపురం, పేరువంచ గ్రామాలు, 2 గ్రామాలు చూసుకుంటే ఎంపీటీసీ పరిధిలో 2 గ్రామాలు ఉంటాయి. ప్రజెంట్ ఇప్పుడు మేము వేసిన పేరువంచ పంచాయతీలో 2400 చిల్లర ఓటర్స్ ఉన్నారు. దానిలో జనరల్ కేటగిరీ సంబంధించిన వాళ్ళు ఒక 500 నుంచి 600 వరకు ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఎస్సీ, బీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు. పేరువంచ గ్రామంలో ఎప్పటి నుంచో దాదాపు 24 సంవత్సరాల నుంచి మాకు ఎస్సీ, బీసీ కుటుంబాలే మమ్మల్ని ఆప్తులుగా చూసుకుంటూ వాళ్ళు మా వెంట ఉండి మమ్మల్ని రాజకీయంగా ముందుకు నడిపిస్తున్నారు. అలా అని జనరల్ స్థానం నుంచి ఉన్న వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఎక్కువ మేజర్గా మాకు ఉన్నది మా ఊళ్ళో 2 కుటుంబాలే. కానీ ఆ 2 కుటుంబాలలాగా లేకుండా మీ అందరం ఉన్నామని ఎస్సీ, బీసీలు మా వెంట ఉండి మాకు ఈ పదవులు వస్తున్నాయి అంటే వాళ్ళ కుటుంబాల వల్లే వస్తున్నాయని మేము చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. అలాగనే 2004 నుంచి 2009 వరకు 5 సంవత్సరాలు జలగం వెంకట్రావు గారి టైంలో కాంగ్రెస్లో ఉండి మా ఊరు డెవలప్ చేయడం జరిగింది. వాటర్ ట్యాంకులు కానీ, సీసీ రోడ్డు కానీ, బోర్లు కానీ, మోటార్లు కానీ, వాటర్ ప్రాబ్లం లేకుండా కొన్ని రోడ్లు అవన్నీ చేయడం జరిగింది. సర్పంచ్ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ బాండ్ పేపర్ హామీలకు ప్రజల ఒకంత ఆశ్చర్యానికి గురవుతున్నా తనకే మద్దతు పలుకుతున్నారని, పేద కుటుంబాల ఆడపిల్లలకు పెళ్లికి 25,000, గృహప్రవేశాలకు 10,116, ప్రసవాలకు ఆర్థిక అండా వంటి హామీలతో ముఖ్యంగా మహిళా ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నారైనా. అలానే గ్రామంలోని వ్యవసాయ కూలీలకు, ముఠాలకు ప్రమాద బీమా, ఇన్సూరెన్స్ సదుపాయాలు సొంత నిధులతో అందిస్తానని హామీ ఇచ్చారు. వినాయక చవితి, దసరా వేడుకలకు ఉచిత విగ్రహాల పంపిణీ, క్రైస్తవ చర్చిలకు క్రిస్మస్ సహాయం, ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా వంటి హామీలతో ₹100 బాండ్ పేపర్ను ప్రజలకు అందిస్తున్నారు. అంతేకాదు ప్రతి నెల గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించి వైద్య పరీక్షలు, ఉచిత మందుల పంపిణీ చేస్తానని ఆ గ్రామానికి వరాల జర కురిపించారు. ఇప్పుడు జనరల్ కేటగిరీ సంబంధించి రిజర్వేషన్ రావడం జరిగింది. కావున నా యందు దయ ఉంచి ఈసారి మీరందరూ ఎస్సీ, బీసీ కుటుంబాలు అందరూ కలిసి ఏకమై నాకు అవకాశం ఇస్తే నేను మేనిఫెస్టో కూడా విడుదల చేయడం జరిగింది. అది గవర్నమెంట్ సంబంధించిన నిధులతో కాకుండా నా సొంత నిధులతో కూడా నేను ఇవ్వటం, మేనిఫెస్టోలో పేర్కొన్నవన్నీ
సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత నుంచి ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. అవన్నీ నా సొంత నిధులతో చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టి మరీ ఇచ్చా. ఎందుకంటే నాకు ఒక పేరు ఉంది పేరువంచులో, వాసు గారు చెప్పే పని చేస్తాడు, చేసే పని చెబుతాడు, అంతేగాని చేతగాని పని చెప్పడు అనే ఆలోచన అందరికీ ఉంది. కానీ ఆ విధంగా ఉన్నా కూడా ఈ రోజున ఈ సామాజిక వర్గంలో కొన్ని సమస్యలు ఉండటం వల్ల నేను ఈ విధంగా పోటీ చేయడం వల్ల వాళ్ళందరికీ నమ్మకాల కోసం 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టి హామీ పత్రంగా ఇవ్వడం, ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది. నన్ను గనక సర్పంచ్ అభ్యర్థిగా కనుక గెలిపిస్తే సర్పంచ్ అభ్యర్థి అయిన గెలిచిన తర్వాత నుంచి అవన్నీ ఇంప్లిమెంటేషన్ చేస్తానని మీ అందరి సమక్షంలో ప్రమాణం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ నామినేషన్ వేయడానికి కూడా ఈ రాజకీయంగా 24 సంవత్సరాల నుంచి మా వెంట ఉన్న కుటుంబాలందరికీ మీ అందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలుసుకుంటూ అయితే ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ కు ప్రజల నుంచి మద్దతు భారీగా లభిస్తుంది. ఇలాంటి హామీలతో ఇప్పటి వరకు ఎవ్వరూ ఎన్నికలకు రాలేదని, కొత్తగా వినూత్నంగా బాండ్ పేపర్పై సంతకం చేసి తమ ముందుకు అభ్యర్థి రావడం ఆనందంగా ఉందని కొంతమంది స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉంటే తాను ఇచ్చిన 12 హామీల్లో ప్రధానమైంది కోతుల బెడద నుంచి పంట పొలాలను కాపాడతామని, ఎన్నో ఏళ్లుగా రైతులను ఇబ్బంది పెడుతూ కోట్ల విలువైన పంటలు నాశనం చేస్తున్న కోతుల సమస్యను ఎంత ఖర్చైనా సరే శాశ్వతంగా పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. 100 రూపాయల బాండ్ పేపర్లో ఇదే మొదటి హామీ కావడంతో రైతుల్లో విశేష స్పందన లభిస్తుంది. గ్రామంలో కోతుల ప్రాబ్లం చాలా ఉంది. మనం సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత మొదట చేసే పని కోతుల్ని బేరవంత గ్రామ పంచాయతీ నుంచి తరిమి కొట్టడం అనేది ఫస్ట్ మేనిఫెస్టోలో జరిగింది. అలాగనే పేదింటి ఆడబిడ్డకి పెళ్లి జరిగితే మా వంతు సహాయ సహకారంగా 25,116 ఇవ్వటం అనేది హామీలో ఒకటి ఉన్నది. ఇంకోటి కాన్పు పేదింటి ఆడబిడ్డ కాన్పుకు కూడా 10,116 ఇస్తామని మా కుటుంబం నుంచి ఆర్థిక సహాయంగా అందిస్తామని చెప్పడం జరిగింది. అలాగనే మన గృహప్రవేశాలు అంటే అందరు పేదలు ఇల్లు కట్టుకుంటారు, కాలనీలు వస్తాయి, అన్నీ వస్తాయి, ఇల్లు కట్టుకుంటారు, ఇల్లు అంతా కట్టుకొని డబ్బులంతా అయిపోతాయి. గృహప్రవేశానికి కూడా వాళ్ళు సంతోషంగా గృహప్రవేశం చేసుకోవడానికి కూడా నా వంతు సహాయంగా 10,116 ఇస్తానని చెప్పడం జరిగింది. అలాగనే హెల్త్ క్యాంపు ప్రతి నెల ఒకరోజు పేరువంచలో హెల్త్ క్యాంపు పెట్టి లేని వాళ్ళందరినీ ఉచితంగా వైద్యం చేయించి వాళ్ళకి మందులు ఇవ్వటం ప్రతి నెల ఒకరోజు పెట్టడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అలాగే రైతులకి చెరువు కట్టలు చెరువులు బాగు చేయడానికి అన్నిటికీ నిధులు వస్తాయి, కానీ చెరువు కట్టల మరమ్మతులకు కానీ పంటకాలు మరమ్మతులకు కానీ వాళ్ళకి నిధులు ఉండవు. ప్రతి సంవత్సరం పేరువంత పరిధిలో ఉన్న చెరువులన్నిటికీ మరమ్మతులకి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పడం జరిగింది. అలాగే గణేష్ మండపాలకు కానీ దేవీ నవరాత్రుల టైంలో అందరూ విగ్రహాలు కమిటీ తరఫున విగ్రహాలు అవన్నీ పెడతారు, ఆ విగ్రహాలు కూడా నా తరఫున నుంచి ఉచితంగా ఇస్తానని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. క్రిస్టియన్ సోదరులకు కూడా ఈ మన డిసెంబర్ 25 క్రిస్టమస్ సందర్భంగా మా ఊళ్ళో 14-15 చర్చిలు ఉన్నాయి. వాళ్ళందరికీ ఆ చర్చికి ప్రతి ఒక్కరికి నా వంతు ఆర్థిక సహాయం ఇస్తానని చెప్పడం జరిగింది. ముస్లిం సోదరులకు కూడా రంజాన్ తోఫాగా ప్రతి ఇంటికి రంజాన్ తోఫా పంపిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈ ఏవైతే చెప్పిన హామీలు ఉన్నాయో ఇంకోటి అలాగనే కాటాముఠాలు వాళ్ళు రాత్రింబాళ్ళు కాటాలు వేస్తుంటారు, వాళ్ళందరికీ వ్యక్తిగతంగా కూడా ఇన్సూరెన్స్ నా సొంత డబ్బులతో ఇన్సూరెన్స్ చేసి వాళ్ళకి ఇస్తానని చెప్పడం జరిగింది. అలాగనే వరి, మిర్చి, పత్తి కూలీలకి ఆడవాళ్ళు ఎక్కువగా ఆటోల మీద పోతూ ఎక్కువ కూలీ పనులు చేసే వాళ్ళందరికీ కూడా వ్యక్తిగతంగా కూడా ఇన్సూరెన్స్ నా ఖర్చులతో చేపిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీలన్నీ నన్ను సర్పంచ్ అభ్యర్థి అయిపోయిన తర్వాత మరుసటి రోజు నుంచే ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేస్తానని మీ సమక్షంగా ప్రమాణం చేస్తాను.